ఈరోజు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అన్నీ కలిపి ముందు ఒకే రోజు వచ్చేసినాయి. ఎందుకంటే మన కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన భువనమ్మ మన కష్టాలు తెలుసుకొని ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ప్రతి 3 నెలలకు ఒక్కసారి వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ పరిశీలించటం, తద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా పూర్తి స్థాయిలో అవి నెరవేర్చే దిశగా ఆయన్ని వెంటబడటం ఒక రకంగా చేస్తూ ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మనం ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందే ప్రారంభించుకున్నాం. ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభించుకున్నాం, సంజీవిని మొబైల్ క్లినిక్ బస్సు ప్రారంభించుకున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ట్రస్ట్ తరఫున మన నియోజకవర్గంలో అమ్మ భువనమ్మ సారథ్యంలో మనం ప్రారంభించాం. ఈరోజు మహిళలకి ఉపాధి పెంచే విధంగా మరిన్ని జూట్ బ్యాగుల తయారీ దగ్గర నుంచి, బ్యాంగిల్స్ తయారీ దగ్గర నుంచి ఇంకెన్నో సెంటర్స్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అట్లాగే గతంలో ఈ తోపుడు బళ్ళు కావచ్చు, మిషన్స్ కావచ్చు, టిఫిన్ బళ్ళు కావచ్చు, ఇట్లా పేద ప్రజలు ఎవరైతే అద్దె కట్టుకోలేక వాళ్ళు సంపాదించే దాంట్లో సగం డబ్బులు అద్దెకు పోతుంటే ఆ బాధలు తెలుసుకొని ట్రస్ట్ తరపున ఈరోజు ఇన్ని వస్తువులు ఈరోజు వాళ్ళందరికీ అండగా ఉండటానికి ఇవ్వటానికి మన భువనమ్మ మన ముందుకు వచ్చారు. అయితే నిజం గెలవాలి అని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్పుడు మనం మొత్తం ఎంతో బాధలో ఆవేదనలో ఉన్నాం. ఆ సమయంలో తండ్రిని అరెస్ట్ చేసిన తల్లిగా నేను మీకున్నాను, అండగా ఉన్నానని చెప్పనేసి రాష్ట్ర ప్రజలకి నిజం గెలవాలి అనే ప్రోగ్రాం తోటి ఆవిడ రావటం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి కూడా వచ్చారు. చనిపోయిన వారింటికి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా మీ అందరికీ నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వటం కూడా జరిగింది. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆయన వెంటుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలని చైతన్యపరిచి ఆ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ, మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మీ అందరికీ న్యాయం చేస్తుందని నమ్మకాన్ని కలిగించడంలో భువనమ్మ పాత్ర ఏంటనేది అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను చూడటం జరిగింది. దాంట్లో భాగంగానే నిజంగానే ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఎంతలా ఉంటుందో అని నిరూపించిన ఘట్టాలు అవి. అటువంటి వాటన్నిటినీ ఒక ఎమోషన్ని కలిపి ఒక పాట రూపంలో తీసుకొస్తే బాగుంటుంది. భువనమ్మ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటూ అటువంటి కష్టకాలంలో ధైర్యంగా ఒక స్త్రీ మాతృమూర్తి ఏ విధంగా ఒక పోరాటాన్ని ప్రారంభించి ఆఖరికి మనం అన్నట్టు రాక్షసుల మీద యుద్ధాన్ని ముగించి పట్టాభిషేకం అయ్యేంతవరకు ఏ విధంగా ఉందో దాన్ని మొత్తాన్ని కలిపి ఒక పాటలాగా చేయాలని చెప్పనేసి అనుకోవడం జరిగింది. దానికి నాతో పాటు సహకరించిన నా మిత్రుడు నరేష్ గారికి, అట్లాగే మాకున్న ఐడియాని వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పాట రాపించడం దగ్గర నుంచి దాన్ని పూర్తి చేయడం వరకు కృషి చేసిన సోదరుడు సుధీర్ కట్టా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం తెలుగుదేశం పార్టీకి 26 పాటలు రాసి 35 పాటలు రాసి మనకి యువగళం సంబంధించిన పాటలు కావచ్చు, పల్లె పల్లెకు వస్తున్నాడమ్మా అని చెప్పి లోకేష్ అన్న యువగళం సాంగ్ దగ్గర నుంచి దుమ్ము లేపే సాంగ్ తెలుగుదేశం దగ్గర నుంచి అన్ని సూపర్ హిట్ పాటలు ఎన్నో కూడా సోదరుడు చాలామంది మిత్రుల సహకారంతో చేశాడు. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ పాట కూడా మేము అడిగిన దానికి నీ మనసు పెట్టి పనిచేసినందుకు మనస్ఫూర్తిగా నీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సుధీర్ గారిని ఇప్పుడు ఆ పాటని రిలీజ్ చేసేదానికి ఏర్పాటు చేయాల్సిందో కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతోటి భువనమ్మ చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ కుటుంబం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేద కూడా వాళ్ళ జీవితాల్లో ఎదిగేంత వరకు వాళ్ళకు అండగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.